నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. మరి ఈ ఏడాది గ్రహస్థితుల వల్ల అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది, సంక్రాంతి రాబోతుంది, అట్లాగే ఈ విషయాలన్నిటిపైన వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అంటే 2026 చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుంది, ద్వాదశ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, అన్ని రాసుల వారికి కలిపి ఏం చెప్పబోతున్నారు? అయితే మనకి ముందుగా మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా సార్. నాకు కూడా థ్యాంక్ యూ అండి. అలానే మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి శుభాకాంక్షలు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా. ఇందులో మన ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనకి ఈ యొక్క 2026 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఆంగ్ల సంవత్సరాదిగా మనము పరిగణలో తీసుకుంటాము. దీంట్లో మనకి జనవరి మాసంలో అతిపెద్ద గ్రహాలైనట్టు మారగలేకపోయినా కూడా శని భగవానుడు అయితే అక్కడ స్థానం మార్పిడి చెందట్లేదు, నక్షత్ర మార్పిడి చెందుతున్నాడు జనవరి 10వ తారీఖున. అలానే జనవరి 13వ తారీఖున మనకి శుక్రుడు మారుతున్నాడు, జనవరి 14వ తారీఖున బుధుడు మారుతున్నాడు, జనవరి 15వ తారీఖున రవి మారుతున్నాడు, జనవరి 16వ తారీఖున కుజుడు మారుతున్నాడు, జనవరి 18వ తారీఖున చంద్రుడు మారుతున్నాడు. ఇలా మార్పిడి చెందేటువంటి గ్రహాల వలన ఇక్కడ మనకి మకర రాశిలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి అని జనవరి 18వ తారీఖున ఆరంభమవుతుంది 2026 సంవత్సరంలో. దీని మూలంగా 41 రోజు దీని ఒక ప్రతిఫలం అనేది అందరి రాశుల మీద ఉంటుంది. ఆల్రెడీ మూలిగినెత్తిన తాటికాయడ్డు అన్నట్టుగా అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారిని ముందుగా మనము పరిగణలో తీసుకోవాలి. ఈ కుంభరాశి వారికి 12వ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహస్థాయిత వలన, అంటే ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి 12వ స్థానంలో ఏర్పడుతుంది కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, ఆపోజిట్ సైడ్ అనేటువంటి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కొంచెం గండాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచిచూచి చేయాలి. కొత్తగా ఏదైనా కొనుక్కునేటప్పుడు కూడా కొనకపోవడం మంచిది. ఒక 40 రోజుల పాటు ఇట్లాంటి వాటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మరీ మంచిది. అలానే భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యేలాగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచి చూసి ఉండాలి. దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కాకుండా మేషరాశి వారికి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు, అంటే అశుభ ఫలితాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహస్థితి అంతగా బాగలేదు. మరొకటి ఏదైతే శని భగవానుడు నక్షత్ర మార్పు చెందుతున్నారో దానివల్ల మేషరాశి వారికి కూడా ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే ఉంటుంది. అలానే వృషభ రాశి వారికి కూడా కొంతమేర ఇబ్బంది ఉంటుంది. వారైనా కార్యాచరణ మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా ఇండస్ట్రియల్గా మొదలు పెట్టాలనుకున్నా కూడా వారికి పితృదోషాలతో పాటు నరదిష్టి నరఘోష కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. లేనిపోయినటువంటి విషయాల్లో ఇరుక్కుంటే కనుక ఖచ్చితంగా పీక్కోలేక లాక్కోలేక చచ్చిపోవాలి. కాబట్టి కోర్టుకు సంబంధించిన విషయాల్లో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కడ షూరిటీగా పెట్టే సిగ్నేచర్స్ కానీ చేయకూడదు. అలానే సింహరాశి వారికి కూడా ఒక మేర వీరికి కొంచెం అశుభంగానే ఉందని చెప్పొచ్చు. ప్రయాణాలు చేసేప్పుడైతే గండాలు ఏర్పడితే ఇవన్నీ కూడా మనకి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి స్థితిగతులే. ఆ తర్వాత సంవత్సరం మొత్తం కూడా తీసుకున్నట్టయితే కనుక బాగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మార్చి వరకు అయితే మాత్రం కొంచెం ఆశ చూసి అడుగు వేయటం చాలా మంచిది అది చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి 19 వరకు కొనసాగేటువంటి మోఢ్యమే ఉంది. అప్పటి వరకు కూడా పెళ్లికి సంబంధించిన ముహూర్తాలు కూడా లేవు, శుభకార్యాలు చేసుకునే దానికి లేదు, గృహప్రవేశాలకి చేసుకునే కూడా అంత పెద్దగా ముహూర్తాలు కనిపించలేదు. కాబట్టి ఆ మార్చి వరకు కూడా ఏదైతే ఉందో కొంతమేర అశుభ దృష్టితో గ్రహాలన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి ఈ మొదటి అధ్యాయం 3 మాసాలు కూడా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా తలెత్తకుండా ఉంటాయి. వేరే విషయాలు తలదూచకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్యన అలానే భార్యాభర్తల మధ్యన గొడవలు కూడా వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఆచి చూసి ముందడుగు వేస్తే సరిపోతుంది. బాగా ఉండే రాసులు అనుకుంటే కనుక ఖచ్చితంగా చెప్పవచ్చు. దీంట్లో బాగా ఉండే రాసులు వచ్చేసి మనకి మిథున రాశి వారికి కొంతమేర బాగుంటుంది, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలానే కన్యా రాశి వారికి కూడా దినదిన అభివృద్ధి అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. వారు ఏ పని చేసినా కూడా త్వరగా పని అవుతూ ఉంటుంది. అలానే ధనుసు రాశి వారికి పెళ్ళయి భార్యాభర్తల మధ్య విడబాటు కానీ, అలానే పిల్లలకి పెద్దల మధ్య విడబాటు కానీ ఉంటే కూడా వారికి కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇప్పుడును. అలానే తులారాశి వారికి, అలానే మకర రాశి వారికి కూడా ఒక మేర బాగానే ఉంటుంది. సంబంధాలు కుదురుతాయి, జాబులో వెసులుబాటు దొరుకుతుంది, కొత్త రకమైన జాబులు కావాలంటే వెతుకుకోవచ్చు. అలానే నిరుద్యోగులు కూడా మంచి వెసులుబాటు
వెసులుబాటు దొరుకుతూ ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి, విదేశీయాలు వెళ్ళాలనుకున్న వారికి కూడా కొంత ఈ గ్రహరీత్యా కూడా శుభప్రదం అని చెప్పొచ్చు. ఇక అశుభం శుభం కావాలనుకున్న మిశ్రమ ఫలితాలు ఉన్న వారికి, ఇలా అశుభ ఫలితాలు ఉన్న వారికి కూడా అందరూ కూడా ఈ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కొన్ని మేర బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ పరిహారాలన్నీ కూడా ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక 40 రోజులు అనుకున్నాం కదా, జనవరి మాసంలోనే వచ్చేటువంటి సంక్రాంతి పర్వదినాలన ఈ పితృదోషాలు అన్నీ కూడా పోగొట్టుకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలు కొంతమేర పోతాయని అర్థం. ఇకపోతే ఈ యొక్క గ్రహ మండలి ఏదైతే ఉందో, పంచగ్రహ కూటమి మకర రాశులు ఏర్పడేదానికి ఏదైతే ఉందో, దీనివల్ల తొలగేటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో అవి పోవటానికి నవధాన్యాలు ఉంటాయి. ఈ నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఒక పావు కిలో చొప్పున కలుపుకొని అవన్నీ కూడా ఎక్కడైనా ఆలయాల్లో మండపం ఉంటుంది, మా నవగ్రహాల మండపం ఉంటుంది, ఈ మండపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క ధాన్యం ఏదైతే ఉందో వాటి మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. రావి చెట్టు, వేప చెట్టు కింద ఒక రోజు మాత్రమే, గురువారం రోజున సాయం సంధి వేళలో అక్కడ మనకి పాది ఉంటుంది. మొదట్లో అక్కడ ఒక 3 చెమ్ములు, ఒక 3 లీటర్ల నీళ్లు పోసి ఆ తర్వాత మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నేతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేస్తే కనుక మనకున్నటువంటి క్రామక్రోధాలే కాకుండా మనకున్నటువంటి ఆ గ్రహరీత్యా అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం మెండుగా ఉంటుంది. ఇకపోతే ఈ జానురు మాసంలో దానాలు చేస్తే అది పుణ్యఫలం అవుతూ ఉంటుంది. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో స్వర్గలోక దర్శనం చేస్తారు. కాబట్టి ఎవరికైనా ఒక నలుగురికి భోజనం పెట్టడం కానివ్వండి, అలానే విద్యాదానం కానివ్వండి, అలానే వీరికి నచ్చినటువంటి దానం ఏదైతే ఉందో వారి ఇంటి ఛాయ ఆచార ప్రకారంగా దానం చేస్తే కూడా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా కనబడుతుంది. అలానే రైతులైతే గనక మొదటి పంట ఏదైతే ఉందో దానిలో ఒక 5-6% శాతము ఎవరికైనా పేదలకు దానం చేయటమా, లేదా ఆలయాల్లో దానం చేయటమా, వారి ఇంటి ఆచార ప్రకారంగా ఎక్కడైనా మనకి గోశాలలో దానం చేస్తే కూడా మంచి జరిగేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. రైతే రాజు అనే ఒక నినాదం అయితే ఖచ్చితంగా వారు మేపొందేలా ఉంటుంది. రెండోసారి వేసేటువంటి పంటలు కూడా నష్టపోకుండా ఉండేలాగైతే ఉంటుంది. ఈ నరదిష్టి నరఘోష తగ్గడానికి అయితే గనక గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసి అది అక్కడే పగలగొట్టకుండా తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పొదలుగున్న చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేయాలి. అలా వేసినట్టయితే కనుక మనకున్నటువంటి దిష్టి దోషాలు కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే కనుక కాటుకు పెట్టడం, చిన్నపిల్లలు అయితే కనుక ఎండుమిరపకాయలు, ఉప్పు లాంటి ఎర్ర నీళ్ళు లాంటి దిష్టి తీసేస్తే కనుక ఈ పండగ సందర్భాల్లో వాళ్ళకి కూడా బాలరిష్ట రోగాల నుంచి బయటపడేలా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహరీత్య దోషాలన్నీ కూడా పట్టపంచలైపోతాయి. అందరూ కూడా సుఖశాంతులతో 2026 సంవత్సరం మొత్తం కూడా కొనసాగేలా ఉండాలంటే కనుక ఈ యొక్క జనవరి మాసంలో వచ్చేటువంటి దానికి ఈ యొక్క గ్రహచార్యకి ఇలాంటి దానాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు అనేది ద్వాదశ రాశుల మీద ఉండి అన్ని రకాలుగా బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. సో చూసారు కదా అండి, ఏ రాశుల వారికి బాగాలేదు, ఏ రాశుల వారికి బాగుంది, అన్ని రాశుల వారికి కలిపి పరిష్కార మార్గాలు కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం అండి.